guys, welcome back to my YouTube channel Research Programming. Hope you're all doing good. So before me representing the intro of the YouTube channel, I'd like to convey you. Hold on Vishwesh and let me take this. So ఈరోజు టాపిక్ వచ్చేసేసరికి బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో దీన్ని మనం కొన్ని కేటగిరీస్ లాగా డివైడ్ చేసాము మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి. సో అందులో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసలు వాట్ ఈస్ బ్లాక్ చైన్ అనమాట. బ్లాక్ చైన్ అంటే ఏంటి? సో బ్లాక్ చైన్ అంటే ఏంటంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటా లెడ్జర్ అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే మాత్రం బ్లాక్ చైన్ అనే పదంలోనే దాని అర్థం ఉంటుంది. అది వచ్చేసి ఏంటంటే కనెక్షన్ ఆఫ్ బ్లాక్స్ అనమాట. బ్లాక్స్నే బ్లాక్ అండ్ బ్లాక్ కనెక్ట్ చేస్తే బ్లాక్ చైన్ అవుతుంది. సో మరి ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటా లెడ్జర్ అంటే ఏంటి? సో మనము ఇప్పుడు డేటా లెడ్జర్ అనే ఒక వర్డ్ వాడాం, లెడ్జర్. సో లెడ్జర్ అంటే ఏంటి అంటే జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ని, ఇప్పుడు మనం బ్లాక్ చైన్లో ఏమన్నాం, ఇట్స్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటా లెడ్జర్ అన్నాం. అది ట్రాన్సాక్షన్స్ది అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఏమైనా ఫంక్షన్స్ది అయినా అయి ఉండొచ్చు అనమాట. సో ఈ లెడ్జర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ లేదా ప్రతి ఈవెంట్ని నోట్ డౌన్ చేసి పెట్టడాన్ని లెడ్జర్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ ఎగ్జాంపుల్ తీసుకుంటే టైలర్స్ ఉంటారు. మనము డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు లైక్ మెజర్మెంట్స్ వాళ్ళన్నీ ఏం చేస్తారు, నోట్ టు నోట్ ప్రతిదీ క్లియర్గా రాసి పెట్టుకుంటారు ఒక బుక్లో. సో అదేంది, అది వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ లెడ్జర్ అనమాట. సో డేటా ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా రాసి పెట్టుకుందాం. సో మనం ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎలా అంటే ఇది డిస్ట్రిబ్యూటెడ్ డేటా లెడ్జర్, జరిగిన ట్రాన్సాక్షన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సో అది నోట్ డౌన్ అయిపోయి ఉంటుంది అనమాట, హ్యాష్ ఫంక్షన్ లాగా. అండ్ బి అనే పర్సన్ సి అనే పర్సన్కి మళ్ళీ ట్రాన్సాక్షన్ పంపితే అది కూడా నోట్ అయ్యి ఉంటుంది. సో ఇదేమో డిజిటల్ లెడ్జర్, అక్కడ మనం యూజ్ చేసేది నార్మల్ ట్రెడిషనల్ లెడ్జర్ అనమాట. సో మరి ఫస్ట్ అసలు ఈ బ్లాక్ చైన్ అనే టర్మ్ని ఫస్ట్ వాడిన వాళ్ళు ఎవరు అంటే సటోషి నకామోటో. సో ఈ సటోషి నకామోటో 2008లో వైట్ పేపర్ మీద రాసి పెట్టాడనమాట బ్లాక్ చైన్ అనే వర్డ్ని. సో ఎందుకు రాశాడు అంటే తను 2008లోనే బిట్కాయిన్ అనే కరెన్సీని తీసుకొచ్చాడు. సో అప్పుడు రాశాడనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి క్యూరియాసిటీ కలిగే విషయం ఏంటంటే సటోషి నకామోటో అనే మనిషి లైక్ అసలు మనిషి అని సరే అతను ఆమె మరి గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది టిల్ ద డేట్ ఎవరికి తెలియదు అనమాట. సో ఫస్ట్ మాత్రం సటోషి నకామోటో యూజ్ చేశారనమాట బ్లాక్ చైన్ అనే వర్డ్ని. సో ఇది ఇంతవరకు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసరికి ఏంటి అంటే థ్యాంక్ యూ హరిణి. సో హౌ డస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వర్క్? సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఎఫ్ వరకు నేను బ్లాక్స్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఏ నుంచి ఎఫ్ వరకు ఆ బ్లాక్స్ లో నేను సేమ్ డేటా అనేది స్టోర్ చేసి ఉంచాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిలో ఉన్న డేటాని మాడిఫై చేశాను. ఆ తర్వాత ఏం చేస్తాను అంటే ఏ అండ్ బి అనేది రెండు సబ్సిక్వెంట్ గా ఈక్వల్ గా ఉన్నాయా అని అడిగితే లేదు అని వస్తుంది. ఎందుకంటే బిలో డేటా మాడిఫై చేశాను అండ్ ఏ అండ్ బి, ఏలో ఆల్రెడీ ఇంత ముందు డేటా స్టోర్ చేసి ఉంచాను, సేమ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేశాను కదా. సో బిలో మాడిఫై చేశాను. ఇప్పుడు ఈ రెండు సేమ్ అంటే సేమ్ కాదు. సో ఇప్పుడు బిని ఓకే ఏతో సమానం లేదు, సితో సమానం ఉందా లేదా అంటే లేదు, దాంతో కూడా ఈక్వల్ కాదని చెప్తుంది. ఎందుకంటే నేను డేటా అనేది మాడిఫై చేసి ఉంచాను కాబట్టి బిలో. సో వాట్ యూ గోయింగ్ టు డూ అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ చాలా ఇదే ఏ నుంచి ఎఫ్ వరకు అని తీసుకున్నా కదా, చాలా అమౌంట్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఉన్నాయనుకోండి. సో దాంట్లో ఒక కంప్యూటర్ లో కనుక నేను డేటా చేంజ్ చేసినా నార్మల్లీ చేంజ్ చేయడానికి కుదరదు. ఇన్ కేసు కనుక థియరిటికల్ గా అయితే కుదురుతుంది కానీ ప్రాక్టికల్ గా కుదరదు. సో ఇన్ కేసు కనుక నేను చేంజ్ చేసినా సరే వేరే తీసుకెళ్లి మీరు కంపేర్ చేసి సితో కానీ డితో కానీ కంపేర్ చేసి చూస్తే ఏదైతే ఒరిజినల్ డేటా ఎలాగైతే ఉంటుందో అదే చూపిస్తుంది అనమాట. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈ విధంగా పనిచేస్తుంది. విచ్ కాంట్ బి మోడిఫైడ్, లైక్ ఇట్ కెన్ బి మోడిఫైడ్ బై థియరిటికల్లీ బట్ ఇట్ కాంట్ బి మోడిఫైడ్ ప్రాక్టికల్లీ. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆ మోడిఫైడ్ డేటా అనేది వేరే దాంట్లో తీసుకొచ్చి లైక్ ఒరిజినల్ డేటాతో కంపేర్ చేసి ఇది కరెక్ట్ డేటా కాదు అని యాక్యురేట్ గా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మనకి చెప్పేస్తుంది అనమాట. దీంట్లో వచ్చేపాటికి పార్ట్ క్రిప్టోగ్రఫీ టైప్ వస్తుంది, బిట్ కాయిన్ లాగా వస్తుంది, చాలా వరకు ఎగ్జాంపుల్స్ వస్తాయి అనమాట. మీకు క్రిప్టోగ్రఫీ బిట్ కాయిన్ చాలా వరకు చెప్తా ఉంటారు కాబట్టి నేను మీకు ఇంకా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటాలిటీని ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేసుకోండి. సో హాస్పిటల్స్ వచ్చేపాటికి మనకి చాలా మంది పేషెంట్స్ అనేవి అప్రోచ్ అవుతా ఉంటారు డాక్టర్స్ దగ్గరికి. సో వాట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ వాస్, సో ఓకే ఇప్పుడు పేషెంట్స్ కి
పలానా డిసీజ్ బట్టి లైక్ రిక్వైర్డ్ మెడిసిన్స్ రాసిస్తారు. రిక్వైర్డ్ వాట్ ఆర్ ది డిసీజెస్ ఏమున్నాయి, ఆ డిసీజెస్ ని కూడా ఇక్కడ రాసి పలానా డిసీజెస్ కి ఈ మెడిసిన్ అని చెప్పేసి మీరు నెక్స్ట్ ఈ టైంకి రావాలి, నెక్స్ట్ ఈ టైంకి వచ్చి విజిట్ చేయండి అని చెప్పి ఫైల్స్ అనేవి లైక్ డేటా అనేది చెప్పి ఒక షీట్స్ అనేవి ఫైల్స్ లో అటాచ్ చేసి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ దిస్ పేషెంట్ హ్యాస్ బీన్ డన్, ఈ ఫైల్ అనే సర్టైన్ రిక్వైర్డ్ ఫైల్ గానీ షీట్ గానీ మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు జస్ట్ టోల్ ది సేమ్ థింగ్ టు ది డాక్టర్. ఇఫ్ ఇన్ కేస్ అప్పటికి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి వాడుకలో ఉంటే వాట్ దిస్ డాక్టర్ ఈస్ గోయింగ్ టు డూ, హీఈస్ గోయింగ్ టు సర్చ్ ది నేమ్ ఆఫ్ ది పేషెంట్ అండ్ తనకి సంబంధించిన డేటా మొత్తం రిప్రజెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో మీరు అనుకోవచ్చు సార్ దీంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా మీరు పేషెంట్స్ నేమ్ క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది వస్తుంది కదా. సో దీనికి బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఏంటి సంబంధం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎందరూ చెప్పాను చూసారా, ఒక డేటా అనేది ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 బ్లాక్స్ కన్సిడర్ చేసుకుని ఒక్క బ్లాక్ లో ఇన్ఫర్మేషన్ మార్చిన మిగతా బ్లాక్స్ కి ఏ దాంతో కూడా టాలీ అవ్వదు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ విషయంలో కానివ్వచ్చు, ఓటింగ్ సిస్టమ్స్ లో కానివ్వచ్చు. సో దీనికి సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో వస్తుంది అప్లికేషన్స్ కింద. సో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అప్ టు యూ హరిణి. సో నెక్స్ట్ పార్ట్లో వచ్చేసేసరికి మనకి కరెంట్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ దాన్ని మనం బ్లాక్ చైన్ టెక్నాలజీతో రిప్లేస్ చేసుకుంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో మనం డిస్కస్ చేసుకున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ థియరీ ఏదైతే ఉందో ఇది మనం ఎక్కడెక్కడ అప్లై చేయవచ్చు, దానికి రిలేటెడ్ కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. సో ఇదంతా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ టు విశ్వేష్ ప్రోగ్రామింగ్.